ఇది అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా చెన్నై కరెస్పాండెంట్ సిరిని అడిగి తెలుసుకుందాం. సిరి, మొత్తం కూడా ట్విస్ట్ల మీద ట్విస్టులు కొనసాగుతున్నాయి తమిళనాడు రాజకీయాలు. సో ఎట్టకేలకు తెర అయితే పడింది. సో మరి కాసేపట్లో విజయ్ ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు సీఎం గా. ఎలా ఉంది అక్కడ కోలాహలం? ప్రమాణ స్వీకారం చేయబోతున్నాడు. నెహ్రూ స్టేడియం వచ్చే కూడా దాదాపు 2-3 కిలోమీటర్ల వరకు కూడా భారీగా బందోబస్తు ఏర్పాటు చేశారు. బ్యారికేడ్స్ అవి ఏర్పాటు చేసి కేవలం కార్ పాస్ ఉన్న వారికి మాత్రమే లోపలికి అలౌ చేసే విధంగా కూడా అన్ని ఏర్పాట్లు విస్తృతంగా చేశారు తమిళనాడు స్టేట్ పోలీస్ అని చెప్పొచ్చు. అంతేకాదు దారి మొత్తం కూడా విజయ్ ఫ్లాగ్ విజయ్ పార్టీ ఫ్లాగ్స్ తో అయితే నిండిపోయిందని చెప్పొచ్చు. పసుపు అలాగే ఎరుపు కలిసినటువంటి ఈ ఫ్లాగ్ కలర్స్ తోటి మొత్తం రోడ్లన్నీ కూడా నిండిపోయాయని చెప్పొచ్చు. ఇక టీవీకే ఫ్యాన్స్ అందరూ కూడా ఎంతో కోలాహలంగా అభిమాన నటుడు ఈరోజు సీఎం కాబోతున్నాడు అనేటువంటి విషయంతో అయితే ఎంతో సంబరంగా కూడా కోలాహలంగా ఉత్సాహంగా సంబరాలు జరుపుకుంటున్నటువంటి పరిస్థితి ప్రస్తుతం మనము జవహర్ లాల్ నెహ్రూ స్టేడియం వద్ద చూస్తున్నాము. భారీగా వీరికి ఒక డ్రెస్ కోడ్ కూడా ఉంది. వైట్ కలర్ షర్ట్ అలాగే బెల్ట్ ప్యాంట్ తోటి అలాగే ఎరుపు అలాగే పసుపు కలర్ ఉన్నటువంటి ఫ్లాగ్స్ తోటి వేల సంఖ్యలో లక్షల సంఖ్యలో కూడా అభిమానులు ఇటు నెహ్రూ స్టేడియం వైపు వచ్చేస్తున్నటువంటి పరిస్థితి ప్రస్తుతం నెలకొంది. అంతేకాదు ప్రమాణ స్వీకారం చూసేందుకైతే ఎంతో మందికి ప్రముఖులకి రాజకీయ నాయకులకి అలాగే సినీ రంగ ప్రముఖులకైతే ఆహ్వానం అందింది. అటు కాంగ్రెస్ నుంచి ప్రముఖులు అలాగే సిపిఎం నేతలు వారి కుటుంబ సభ్యులు అలాగే బీసీకే వారి కుటుంబ సభ్యులు ఐయుఎంఎల్ నేతలు పార్టీ క్యాడర్స్ అందరూ కూడా ఇప్పటికే జవహర్ లాల్ నెహ్రూ స్టేడియం వైపు చేరుకున్నారు. అలాగే నటి త్రిష విజయ్ కి ఎంతో సన్నిహితురాలైనటువంటి నటి త్రిష ఇప్పటికే జవహర్ లాల్ నెహ్రూ స్టేడియం కి చేరుకుంది. కరెక్ట్ గా 10 గంటలకైతే ప్రమాణ స్వీకారం జరుగుతుంది. అంతేకాదు ఈ రోజు కొంతమంది కేబినెట్ మెంబర్స్ కూడా ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. విజయ్ తో పాటుగా 8 మంది ప్రమాణ స్వీకారం చేయబోతున్నారని మనకి తెలుస్తోంది. ఇక ఈ రోజు శివకాశి ఎమ్మెల్యే కీర్తన విజయ్ కేబినెట్ లో అయితే చోటు దర్శించడానికి ఈ రోజు ప్రమాణ స్వీకారం వేదికలో మహిళా చేసే అవకాశం అయితే కనిపిస్తోంది. ఇక్కడ ఆమె అత్యంత యుగ మంత్రులలో ఒకరి ఈరోజు తమిళనాడు మొత్తంగా చూసుకున్నట్టయితే అందరూ కూడా విజయ్ ప్రమాణ స్వీకారాన్ని చూడబోతున్నారు. ఈ రోజు వారికి ఇష్టమైనటువంటి 2 కార్యక్రమాలు జరుగుతున్నాయి తమిళనాడు వ్యాప్తంగా. ఒకటి విజయ్ ప్రమాణ స్వీకారం అలాగే చెన్నై సూపర్ కింగ్స్ మ్యాచ్. దీంతో మొత్తం తమిళనాడు ప్రజలకి అలాగే చెన్నై ప్రజలకి ముఖ్యంగా ఎంతో ఉత్సాహంగా ఉంది. అంతేకాదు ఈ రోజు జేఎన్ఎస్ స్టేడియం లో ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత ముఖ్య ఫైల్స్ పైన కూడా ఆయన సంతకాలు చేసే అవకాశం ఉందని తెలుస్తోంది. అయితే ప్రజలకు ఇచ్చినటువంటి హామీలకు సంబంధించినటువంటి నిర్ణయాలు ఆయన ఈ రోజు అభిమానుల సమక్షంలోనే మొదటి రోజు ప్రమాణ స్వీకారం చేసిన వెంటనే ఫైల్ పైన సంతకం చేయబోతున్నాడు. అయితే ఏ ఫైల్ పైన ఆయన సంతకం చేయబోతున్నాడు, పరిపాలనా నిర్ణయాలు ఎటువంటివి తీసుకుంటాడు అనేటువంటి విషయంపై అయితే ఇప్పటికే అందరూ ఎంతో ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు. విజయ్ తో పాటుగా కేబినెట్ లో ప్రస్తుతం వినిపిస్తున్నటువంటి పేర్లు ఆనంద్, ఆదవ్ అర్జున్, అరుణ్ రాజ్, అలాగే చెంగొట్టియన్, వెంకట్రామన్, నిర్మల్ కుమార్, రాజ్మోహన్, ప్రభు అలాగే కీర్తన వీరందరూ కూడా కేబినెట్ లో ఈ రోజు ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. మంత్రిత్వ శాఖలో కూడా వారికి చోటు దక్కింది. ఇక విజయ్ పార్టీ తమిళ వెట్రి కళగం అంటే వెట్రి అంటే తమిళంలో విజయం, ఆయన పేరులో ఉండేటువంటి విజయం అలాగే ఆయన పార్టీ పేరులో ఉండేటువంటి విజయాన్ని మొత్తానికి కైవసం చేసుకున్నాడు. దాదాపు 4 సార్లు కూడా వారంలో ప్రమాణ స్వీకారానికి ఏర్పాట్లు అయితే దగ్గరుండి మరి ఎంతో స్టేట్ పోలీస్ ఫోర్స్ అయితే దగ్గరుండి చూసుకుంటున్నారు. ఎటువంటి అవాంఛనీయ ఘటనలు తొక్కిసలాట కూడా జరగకుండా ఉండేందుకైతే భారీ వికెట్లను అయితే ఏర్పాటు చేశారు. ఇక విజయ్ తమ అభిమాన నటుడు ప్రమాణ స్వీకారం చేస్తున్నారని అటు టీవీల ముందు కూడా ఎంతో మంది చూస్తున్నారు.
దాదాపు పోలైనటువంటి ఓట్స్ లో 1,75,00,000 ఓట్లు విజయ్ పార్టీకి అందింది. అంటే దాదాపు 35% ఓట్ షేర్ టీవీకేకే పడ్డాయని చెప్పొచ్చు. ఇంతగా 2 సంవత్సరాల క్రితం పార్టీ స్థాపించి ఇంత పెద్ద ఎత్తున ఓట్లు సంపాదించగలిగాడంటే ఆయనకు ఉండేటువంటి అభిమానం, ప్రజల్లో వద్ద ఆయనకు ఉన్నటువంటి క్రేజ్ అనేది చెప్పొచ్చు. ఇంత భారీగా అభిమానం ఉండేటువంటి నటుడు జయలలిత, ఎంజీఆర్ తర్వాత పార్టీ స్థాపించి ముఖ్యమంత్రి అయిన వారిలో ఈయన థర్డ్ వ్యక్తి అని చెప్పొచ్చు. ఎంజీఆర్ తర్వాత, అలాగే జయలలిత తర్వాత. ఇక ప్రస్తుతము మనం జవహర్లాల్ నెహ్రూ స్టేడియంలోనే ఉన్నాము. ఇప్పటికే ప్రముఖులు, రాజకీయ నాయకులు అందరూ కూడా ఇక్కడికి వచ్చేస్తున్నారు. మొదటిగా విజయ్ పార్టీకి 108 స్థానాలు సాధించాడు. ఆ తర్వాత ఇక్కడ తమిళనాడు రాష్ట్ర అసెంబ్లీలో కావాల్సినటువంటి 118 సీట్ల బలం చేకూర్చుకునేందుకైతే విజయ్ కష్టపడ్డారు, శ్రమించడం తెలుస్తోంది. అటు కాంగ్రెస్, సిపిఐ, సిపిఎం అలాగే వీసీకే, ఐయుఎంఎల్ వారి సపోర్ట్ తో మొత్తానికి 120 స్థానాలైతే సాధించగలిగాడు. మొదటి దశ కేబినెట్ మంత్రి ప్రమాణ స్వీకారం అయితే ఈ రోజు జరుగుతుంది. ఇక ఆయనకి సపోర్ట్ చేసినటువంటి పార్టీల ప్రమాణ స్వీకారం అయితే రెండవ దశలో తెలియబోతుంది అని మనకి తెలుస్తోంది. మొత్తానికి 10 గంటలకి ప్రమాణ స్వీకారం అయితే ప్రారంభం కాబోతోంది. అభిమాన నటుడు, ఆయనకు ఉండేటువంటి ఫ్యాన్ బేస్ ని, క్రేజ్ ని ఆయన ఓటుగా మలుచుకొని మొత్తానికి 18వ తమిళనాడు రాష్ట్ర ముఖ్యమంత్రిగా సి జోసెఫ్ విజయ్ ప్రమాణ స్వీకారం చేయబోతున్నాడు. రైట్, థ్యాంక్ యూ సిరి.